ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం డిక్రీజ్ అవుతుంది, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం డిక్రీజ్ అవుతుంది, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అంటే సబ్ట్రాక్షన్, ఎడిషన్ కాంబినేషన్ ఇచ్చాడు అనమాట. చూద్దాం. ఇక్కడ -10 అవుతుంది, ఇక్కడ +9 అవుతుంది, ఇక్కడ -8, ఇక్కడ +7. ఇక్కడ చూడండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ సబ్ట్రాక్షన్, ఎడిషన్ అవుతున్నాయి. సో ఇక్కడ -6, ఇక్కడేమో +5, 64 - 6 58 సరిపోయింది. 58 + 5 63 వస్తుంది. కానీ ఇక్కడ 61 ఉంది. సో 61 రాంగ్ నెంబర్. ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ని ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ చేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఒకసారి ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ని ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఒక్కొక్కసారి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి అలా కూడా ఇస్తుంటారు. ఈ క్వశ్చన్ మనం ఆల్టర్నేట్లో కూడా సాల్వ్ చేయొచ్చు. 66, 65 అంటే 66 ముందు నెంబరు 65, నెక్స్ట్ 64, నెక్స్ట్ 63 వస్తుంది, -1 అవుతున్నాయి. ఇలా కూడా అనుకోవచ్చు. రిమైనింగ్ నెంబర్స్ చూస్తే 56, 57, నెక్స్ట్ 58 ఇవేమో +1 అవుతున్నాయి. లేకపోతే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎలా అన్నా తీసుకోవచ్చు.